దేవుడు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం. యేసయ్యా 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 నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. నిరాశ నిస్పృహలో గట్టిగా శోకించండి, ఆశీర్వదించండి. Lord, teach us today and touch us, O Lord Jesus. Amen. Touch our hearts Amen. of true forgiveness, O Lord Jesus. Amen. Remove bitterness, Amen. remove anger, Amen. remove hurts from us, O Lord Jesus. Amen. పరలోకపు తండ్రి, ఈరోజు నిజమైన క్షమాపణ ఏంటిదో మాకు తెలియపరచండి. Amen. ప్రభా, మాలో ఉన్న చేదుని తొలగించండి. Amen. మాలో ఉన్న కోపాన్ని తొలగించండి. Amen. మాలో ఉన్న వేదనని తొలగించండి. Amen. ప్రభా, మీ యొక్క దివ్యమైన ప్రేమతో మమ్మల్ని నింపండి. Amen. అవును యేసయ్యా, మీ యొక్క విజ్ఞానంతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించండి. Amen. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. Amen. హెల్ప్ us to forgive like Jesus. Amen. యేసు వలె ప్రభువా మేమందరం కూడా ఒకరినొకరు క్షమించే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. Amen. తద్వారా ప్రభువా నిత్యం మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని దీవించమని కోరుచున్నాం. ఆమేన్. అవును యేసయ్యా, ఈ రోజు నుండి తండ్రి
ఎలాంటి కోపతాపాలు లేకుండా కేవలం ప్రభా శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరితో జీవించే కృపతో మమ్మల్ని దీవించండి. ఆమేన్. Lord, help us to forgive like Jesus. Amen. And help us to remember the lesson that protect our future. Amen. Build in us a strong heart, O Lord Jesus. Amen. Build in us a wise mind, O Lord Jesus. Amen. Build in us peaceful spirit, O Lord Jesus. Amen. In the mighty name of Jesus Christ of Nazareth we pray. Amen. Our Father in heaven, Holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was beginning, is now, and shall be, world without end. Amen. Praise the Lord. 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 Shall we all give a mighty hand to the Lord? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దయచేసి అందరం కూర్చుందాం దేవుడి సన్నిధిలో. మన ఫోన్లను తీసుకుందాం. లెట్ us all take our phones. పూర్తిగా ఒప్పుకోలేదు కాబట్టి, నువ్వు మనసు పూర్తిగా వాళ్ళని నీ జీవితంలోకి ఆహ్వానించలేదు కాబట్టి దేవుడి దగ్గర నుంచి అదొక పరీక్ష నీకు. నువ్వు క్షమిస్తావా లేదా? నీవు కోరుకున్న కోరిక నీ జీవితంలో రావాలంటే ఇదొక చిన్న టెస్ట్ నేను పెట్టినా. ఇప్పుడు నువ్వు క్షమిస్తేనే ఈ టెస్ట్, నువ్వు కోరుకున్న కోరిక, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీ అప్పులు, నీ సమస్యలు, నీ కూతురు పెళ్ళి, నీ కొడుకు పెళ్ళి, నీ కూతురికి సంతానం, నీ కొడుకుకి సంతానం, అన్నీ ఇందులోనే దాగి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. కానీ ఆ పరీక్షలో నువ్వు ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు. యు ఆర్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఫర్గివెన్ అండ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద హీలింగ్. విడుదలకు ప్రార్థన చేస్తున్నావు, స్వస్థతకు ప్రార్థన చేస్తున్నావు, ధనానికి ప్రార్థన చేస్తున్నావు, రకరకాలుగా జీవితానికి ఎదుగుదలకు ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా నాకు అగ్ని అభిషేకం కావాలంట. ప్రభువా నన్ను విడుదల, నేను ప్రతి ఒక్కరికి చేయెత్తితే విడుదల ప్రార్థన జరగాలి, స్వస్థతలు రావాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. కానీ ఇక్కడ నటిస్తున్నాం. ఆ పరీక్షలో మనం ఓడిపోతున్నాం. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. మనము కొన్ని నెలలు కూర్చొని ప్రార్థన చేస్తే రాని శక్తి హృదయ అంతర్గం నుండి ఒక వ్యక్తిని క్షమిస్తే మన జీవితంలో వచ్చే శక్తి అది. ఆమేనని చప్పట్లు కొడదాం, గట్టిగా కొట్టాలి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే చాలా గట్టిగా కొడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది నాకేం కాలే, నువ్వు ఎంత ఏమన్నా కూడా నాకు అలాంటిది ఏం లేదేమో మనసులో పెట్టుకొని అంటారు. నేను మనసులో నీ ఎద్నాచోలేని కొన్నావద్మా, నన్ను ఎప్పుడో మన్నిచ్చిటే, నేను ఎప్పుడో క్షమించిన, నా మనసులో అలాంటి ఆలోచన లేదు. లేదా మరొకసారి ఏం చేస్తుంటామంటే మళ్ళీ వాళ్ళు చేసే విధంగా వాళ్ళకి అలవాటు చేసేస్తాం. ఒకటేం చేస్తున్నామంటే నటిస్తున్నాం. చెప్పండి, ఒకటేం చేస్తున్నాం? నేను చెప్పింది చెప్పాలమ్మా, పూర్తిగా. ఒకటేం చేస్తున్నాం? అక్కడి నుంచి రావాలి. మళ్ళీ చెప్పండి, ఏం చేస్తున్నారు? మళ్ళీ మొదలు నుంచి అవమానం ఏదైతే పడ్డావో ఆ అనుభూతిని నువ్వు మర్చిపోవద్దు, లేదా మళ్ళీ నీ హృదయం పాడైపోతుంది. అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఎంతమందికి అయింది? ఈ పిల్ల వల్ల మళ్ళీ ఈ పిల్లల్ని ఎందుకు కన్నానో ఏమో, ఆడు చేసిండు ఆడబోయిండు, ఈడు చేసిండు అంటే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. చాలా సంతోషం సిస్టర్, కన్ను మూసుకొని కూడా చేతులు లేపుతున్నారు. దేవుడు మీ చేతులను దీవించునుగా. ఆమేన్. మీరు అలా లేపితే నాకు అవమానం అవుతుంది. ఈడ ఎన్నిసార్లు క్షమించాలి నేను కూడా, నా హృదయం వేదన పడుతుంది ఈడ. ప్రైజ్ ది లార్డ్. సో మీ హృదయం గాయపడుతుంది, మీ హృదయం వేదన పడుతుంది. మరి అదే విధంగా మీ భవిష్యత్తు పాడైపోతుంది సిస్టర్. ఏమైపోతుంది?
పాడైపోతుంది. ఎందుకంటే ఈమె చేసిన తప్పు వల్ల నా భవిష్యత్తు పాడైపోతుంది, నా మినిస్ట్రీ పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, నా కంపెనీ పాడైపోతుంది, నా చుట్టుపక్కల ఉన్న సంఘము పాడైపోతుంది. చూసారా, నువ్వు చేసిన చిన్న పొరపాటు, వాళ్ళు చేసిన పొరపాటుని నువ్వు మర్చిపోయావు. ఆ వేదన ఏదైతే కలిగిందో అది నువ్వు మర్చిపోవడం వల్ల అందరి పేరు పాడైపోయింది. అయితే పేరు పాడైపోతే ఏమవుతుంది చెప్పండి? నామ్ ఖరాబ్ హోగే తో క్యా హోతా? భవిష్యత్తు పోతుంది. యువర్ ఫ్యూచర్ విల్ బి డిస్ట్రాయిడ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అక్కడ కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఏమమ్మా అందరు చెప్దాం ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చూడండి, ఒకటేమైతే హృదయం పాడైపోతుంది, రెండోది నీ భవిష్యత్తు పాడైపోతుంది. సో ఊరికే క్షమించాను అని మనము నటిస్తే ఎదుటోడు మళ్ళీ చేస్తాడు, మళ్ళీ అవమానం వస్తుంది, మళ్ళీ గాయాలు వస్తాయి, మళ్ళీ హృదయంలో వేదన, మళ్ళీ చివరికి ఏమవుతుందంటే మన జీవితమే పాడై. దీనికి కారణం ఎవరు? నీ నిర్లక్ష్యం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అయితే ఏం చేయాలి? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమిస్తున్నాం, ఓకే, యు ఆర్ ఫర్గివింగ్ సంబడి, బట్ విత్ ద ఎక్స్పీరియన్స్ యు హ్యావ్ టు గ్రో ఇన్ విజ్డమ్. ఆమేన్. Amen. అనుభవం వల్ల విజ్ఞానాన్ని పెంచుకోవాలి. అయితే ఏం చేయాలి? ఇక్కడ పై ఎత్తు. ఏ ఎత్తు? పై ఎత్తు. మళ్ళీ చెప్పండి. పై ఎత్తు. ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఇప్పుడు ఈ వ్యక్తిని నేను తప్పు చేయకుండా అరికట్టాలంటే నా దగ్గర ఇంకొక ఆయుధం ఉండాలి. ఉండాలనా వద్దా? ఉండాలి. యూ షుడ్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు కరెక్ట్ దెమ్. ఎంత చెప్పినా వింటలేడు అక్క. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎంత చెప్పినా వింటలేడు. మారతలేడు, వింటలేడు అని వదిలేస్తాం. యూజ్ విజ్డమ్. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్, యూ షుడ్ గ్రో ఇన్ డిసర్న్మెంట్. ఏది చేస్తే ఈ వ్యక్తి బాగుపడతాడు, ఏది చేస్తే ఈ వ్యక్తి మారతాడు, ఏ రీతిగా నేను జీవిస్తే ఇతనితో ఈ వ్యక్తి స్థిరపడతాడు అన్న ఆ యొక్క డిసర్న్మెంట్, ఆ యొక్క అంటే వాట్ యు సే లైక్ డిసర్న్మెంట్, అసెండింగ్ డిసెండింగ్, ఎదుగుదల కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుడి దగ్గర నుంచి ఆ విజ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి ఏ రీతిగా ఈ వ్యక్తిని నేను కంట్రోల్ చేయాలి, ఏ వ్యక్తిగా ఈ వ్యక్తి జీవితంలో, నా జీవితంలో ఈ వ్యక్తి స్థిరపడాలి అన్నది మనం దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మూడోది ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హద్దులు కలిగి ఉండాలి. Amen. ఇంకొకరే మాకిలే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఏం కలిగి ఉండాలి? హద్దులు కలిగి. బౌండరీస్. ఏం కలిగి ఉండాలి? Boundaries. మళ్ళీ చెప్పండి. ఏం కలిగి ఉండాలి? Boundaries. ఏం కలిగి ఉండాలి? Boundaries. హద్దులు కలిగి ఉండాలి. హద్దులు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది అంటే చూడండి, ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాడు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాడు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాడు, మళ్ళీ తప్పులు చేస్తున్నారు. మళ్ళీ చెప్పండి గట్టిగా. తప్పులు మీ చేస్తున్నారు. పక్క వాళ్ళ ముఖం చూసి చెప్పమ్మా కొద్దిగా. తప్పులు చేస్తున్నారు. అబ్బా, కళ్ళు తెరిచి టక్కుని చొలిచిపారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మనం విజ్ఞానంలో ఎదగాలి. మరి రెండోది ఏంటంటే వాళ్ళు ఏ రీతిగా వాళ్ళని మనం స్థిరపరచాలి, వాటిలో ఎదగాలి. మూడోది ఏంటంటే హద్దులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈడి దాకా రానిస్తే ఏమవుతుంది? వీడియోలో వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చక్కగా నిలబడి ఇట్లా వచ్చింది అనుకోండి, తల వచ్చేస్తుంది వీడియోలో. వాళ్ళు ఏం చేస్తారు? తల వంచేస్తున్నారు. సో బౌండరీస్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావచ్చు, ఎక్కడి వరకు వాళ్ళు ఉండాలి, హద్దులు. ఇప్పుడు చిన్నపిల్లలు, మీ ఇంట్లో అందరు చిన్నపిల్లలు వస్తారు కదా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఏమమ్మా లక్ష్మి, మీ ఇంటికి రారా? వస్తారు. వాళ్ళు రావద్దంటే ఏం చేస్తామ్మా లక్ష్మి? నువ్వైతే ఇస్త్రీ పెట్టితోనే పెట్టేస్తావు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చిన్నపిల్లలు మా ఇంటికి వస్తూ ఉంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? అని కొన్నిసార్లు అంట. మూడోసారి రాకుండా ఉండాలంటే ఏం చేస్తావు నాన్న? ఏం చేస్తాము? గిల్లేస్తాము. ఆడు క్యానగానే ఏమైందిరా అని వాళ్ళ అమ్మ వచ్చి ఇంకొకసారి రా ఖచ్చిత అంటారు. ఆడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవునా కాదా? ఆమేన్. Amen. సో మనం ఏం చేస్తుంటే హద్దులు పెడుతున్నాం.
మనం హద్దులు పెట్టకపోతే ఆ వ్యక్తి మళ్ళీ అదే పొరపాటు చేస్తాడు. ఆ పిల్లోడు వచ్చి మళ్ళీ అదే నాశనం చేస్తాడు, మళ్ళీ అదే ఇరగొడతాడు. పోనీ అని వదులుతా ఉంటే నష్టం ఎవరికి? మనకే. మనకంటే నాకు కాదు తల్లి, నాకే. మీకు అనండి. ఎవరికి? నాకు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఫర్గివ్నెస్, క్షమించడం వల్ల యువర్ హార్ట్ ఈస్ హీల్డ్. మీ యొక్క హృదయం ఏం పడుతుందంటే స్వస్థత పొందుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మెమరీ చూడండి, మీరు క్షమించడం వల్ల మీ హృదయము స్వస్థత పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది? స్వస్థత పొందుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. మీరు ఆ మధ్యలో కూర్చుంటే ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చుంటారని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పినాల చేరు కింద ఒకరు ఇచ్చాడు. అక్కడ చైర్ ఒకటి ఖాళీ ఉంది కదా, వద్దండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇక్కడ బాగున్నారా అందరూ? బాగున్నాం బ్రదర్. చాలా బాగున్నారా? చాలా బాగున్నాం. అందరు అన్నం తిన్నారా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. సో ఫర్గివ్నెస్ హీల్స్ యువర్ హార్ట్. క్షమించడం వల్ల మన హృదయానికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎవరికి? హృదయానికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మా లక్ష్మి ఆడ కూర్చోపో చీరలో, పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో క్షమించడం వల్ల ఏమవుతుంది? స్వస్థత వస్తుంది. మర్చిపోతున్నారు అందరూ, ఆమెనే చూస్తున్నారు. హృదయానికి స్వస్థత. దేనికి స్వస్థత? హృదయానికి స్వస్థత. గట్టిగా చెప్పండి. హృదయానికి స్వస్థత. దేని వల్ల? క్షమించడం వల్ల. దేని వల్ల? క్షమించడం వల్ల. అమ్మ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. క్షమించడం వల్ల హృదయానికి స్వస్థత వస్తుంది. వచ్చిందా? వచ్చింది. ఎంతమందికి వచ్చింది? అంటే నేను చెప్పింది అర్థమైతే చాలు. ఎంతమందికి అర్థమైంది? క్షమిస్తే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చింది. కానీ ఏదైతే తప్పు చేశారో దానివల్ల మనం ఏదైతే నేర్చుకున్నామో మెమొరీ, అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ సహోదరి తప్పు చేసింది, ఈమె చేసిన తప్పుకి నేను అనుభవించాను, నాకు అనుభవము బాగా బుద్ధి వచ్చింది. అక్క వచ్చిందా లేదా? వచ్చింది. ఎంతమందికి వచ్చింది? అందరికి వచ్చింది. ఓకేనా? అది మనము గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తుని మనం కాపాడుకున్న వాళ్ళం. మళ్ళీ చేయకుండా చూసుకో అంటారు. ఒక ఆయన పిలిచి మళ్ళీ చేయకుండా చూసుకోమ్మా లేకపోతే బాగోదు అంటాడు. అవునా కాదు? మళ్ళీ చేసినంటే భవిష్యత్తు బాగుపడదు. సో మెమరీ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. ఈ బాధ ఏదైతే కలిగిందో, ఈ బాధ వలన మనం గుర్తుపెట్టుకుంటే, ఈ బాధను, ఈ అవమానాన్ని, నిందని మనం గుర్తుపెట్టుకుంటే, క్షమించేసినాం కానీ క్షమించిన తర్వాత పడ్డ వేదన గుర్తుపెట్టుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు, నీ భవిష్యత్తుని కూడా నువ్వు కాపాడుకుంటావు. సో యువర్ మెమరీ విల్ సేవ్ యువర్ ఫ్యూచర్. అప్పుడు చేసిన తప్పును నువ్వు మర్చిపోయినావు అనుకో, ఆ బాధను మర్చిపోయావు అనుకో, ఆ వేదన మర్చిపోయావు అనుకో, మళ్ళీ నీ జీవితమే పాడైపోతుంది. సో క్షమించడం అంత ఈజీ కాదు. క్షమించడం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది నీ హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని బాగు చేస్తుంది. మరి అదేవిధంగా ఆ గాయం ఏదైతే నీకు కలిగిందో అది నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ భవిష్యత్తు బాగుపడుతుంది, లేకపోతే నీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఫర్గివ్ బట్ డు నాట్ ఫర్గెట్ ద లెసన్. క్షమించు కానీ గుణపాఠం మర్చిపోకు. ఏ పాఠం? గుణపాఠం. నువ్వు నేర్చుకున్న పాఠం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయినా అనుకో, మళ్ళీ క్షమిస్తావు, మళ్ళీ బాధపడతావు, మళ్ళీ క్షమిస్తావు, మళ్ళీ బాధపడతావు, మళ్ళీ క్షమిస్తావు, మళ్ళీ బాధపడతావు. తర్వాత లాస్ట్కి ఏం చేస్తావు అంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు. నేను తట్టుకోలేకపోతున్నాను. తప్పు ఎవరిది? నాది. క్షమించే వ్యక్తిది. ఒకటి గుణపాఠం నేర్చుకోలేదు. ఫస్ట్ ఏంటంటే నటించినావు నువ్వు క్షమించినట్లు. రెండోది ఏంటంటే చేసిన తప్పుకి పడిన వేదన మర్చిపోయావు. మూడోది ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయించే అవకాశం ఇచ్చినావు కాబట్టి వ్యక్తిని చెడగొట్టుకున్నావు.
చివరికి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు, అది నీ సొంతం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఫర్గివ్నెస్ హీల్స్ యువర్ హార్ట్. సో చాలామందికి తెలియదు, క్షమించినట్టు ఆనే క్షమించేసినాడు. లే నువ్వు నటిస్తున్నావా, అది నీకే. లేదా దానివల్ల వచ్చిన గాయం మర్చిపోయినవా, అనుభవం మర్చిపోయినవా, గుణపాఠం మర్చిపోయినవా, నీకే ప్రమాదం. సో క్షమించడం చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ వెరీ Important. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ద బైబిల్ టీచర్స్ ఫర్గివ్నెస్ యాజ్ ఎ కమాండ్. ఒక ఆజ్ఞగా మనకు గ్రంథం నేర్పిస్తుంది. కానీ బట్ విజ్డమ్ ప్రొటెక్ట్స్. విజ్డమ్ హ్యాస్ ప్రొటెక్షన్. సో క్షమించడం ఒక ఆజ్ఞ అయితే అందులో ఇలాంటి విజ్ఞానం ఏదైతే మనం కలిగి ఉండాలి, అది కలిగి ఉంటే మనకు అది రక్షణగా మారుతుంది. Amen. క్షమించడం ఏం మారుతుంది? రక్షణ. మళ్ళీ చెప్పండి. రక్షణ. మీరు నన్ను క్షమించారనుకోండి, మీరు రక్షణ పొందుకుంటారు. Amen. కానీ అక్కడ మధ్యలో వాడాల్సింది ఏంటంటే విజ్ఞానాన్ని వాడాలి. నేను క్షమిస్తున్నాను కానీ దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలి? ఈ గుణపాఠం నేను నేర్చుకోకపోతే ఈ వ్యక్తి మళ్ళీ తప్పు చేస్తుంది, ఈ వ్యక్తి వలన అది నా కూతురే అనుకో, నా కోడలే అనుకో, నా కొడుకే అనుకో, చేస్తే ఏం కాదులే, ఆరే మగపిల్లడు పోయి చేస్తాడు నేను రోడ్డు మీదకి తీసుకెళ్తాడు. అవునా కాదా సార్? ఆడపిల్ల ఏం కాదులే, చిన్నపిల్ల ఇంకా లంగా జాకెట్ వేసుకుంటుందట. ఏం వేసుకుంటుంది? Longer jacket. అప్పుడు లంగా జాకెట్ వేసుకున్న తర్వాత తెలిసింది నీకు చీర కట్టుకున్నప్పుడు ఏమైందని. అప్పుడే చేస్తుంటే బాగుండు. వాళ్ళ డాడీ చెప్పిండాక నాకు, నేనే వినలే, దిక్కుమాలి దాన్ని నేనే, అంత నాదే తప్పు, కొట్టుకో. ఇప్పుడు కొట్టుకొని ఏం లాభం? అవునా కాదా? ఏమమ్మా లక్ష్మమ్మ మాట్లాడవా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఫర్గివ్నెస్ రిలీజెస్ ద పెయిన్. ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఏం చేస్తుందంటే మనలో ఉన్న బాధ తొలగిపోతుంది. ఏం తొలగిపోతుంది? చెప్పకపోతే మీలోనే ఉండిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర, ఆ సైతానని. ఆమేన్. నేను విడుదల ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ. మిమ్మల్ని అడుగుతా ఉంటే అవును అని మీరు చెప్తా ఉంటే అది మీ నుంచి పోతూనే ఉంటది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:32 ఒకరిని ఒకరు క్షమించుకొనుడి. ఏం చేయాలంట? గట్టిగా క్షమించుకోవాలి. ఏది మీ పక్క వాళ్ళకి సారీ చెప్పండి గట్టిగా. మర్యాద Sorry sister. సారీ సిస్టర్. Sorry sister. గట్టిగా. Sorry sister. అమ్మ బాయ్ చెప్తున్నావా, హాయ్ చెప్తున్నావా? షేక్ హ్యాండ్ అమ్మా, అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ సిస్టర్. Sorry sister. Sorry brother. అటు ఉన్న వాళ్ళకే చెప్తున్నారు, రైట్ లెఫ్ట్ లేరు ఎవరు? చెప్పుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బీ కైండ్ టు వన్ అనదర్, ఫర్గివ్ వన్ అనదర్. ఒకరితో ఒకరు సైక్యపడండి, ఒకరితో ఒకరు దయ కలిగి ఉండండి, మరి అదేవిధంగా క్షమించే గుణము కలిగి ఉండండి. సో ఏం చేస్తుందంటే క్షమాపణ మిమ్మల్ని ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేస్తుంది మీకు. Amen. ప్రతి ఒక్క ఏ సంఖ్యలు అయితే మీకు సైతాన్ బిగించాలని వచ్చిందో ఆ సంఖ్యలు తెగిపోతాయి. Amen. ఇప్పుడు మీరు పక్క వాళ్ళకి గట్టిగా ఇట్లా అనండి, అన్నీ ఇరిగిపోతాయి ఇప్పుడే. Amen. నీ ఇష్టం ఇప్పుడు ఎంత అనుకుంటావు? అమ్మ బాగా నిద్రపోమ్మా, నువ్వు బాగా నిద్రపో, సంఖ్యలన్నీ అట్లనే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ఫర్గివ్నెస్ సెట్స్ యు ఫ్రీ, నాట్ ద అఫెండర్. ఎవరైతే నిన్ను గాయపరిచాడో అతనికి కాదు విడుదల వచ్చేది, గాయాలు పొందుకున్న వ్యక్తికి వస్తుంది. నేను గాయాలు పొందుకున్నాను, గట్టిగాను ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల, అరే గట్టిగా ఈ విడుదల. ఈ రోజు నాకు విడుదల. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇట్ స్టాప్స్ బిటర్నెస్ ఫ్రమ్ ఎంటరింగ్ ద హార్ట్. సో ఎప్పుడైతే మనం క్షమిస్తామో చేదు మన జీవితంలో ప్రవేశించడము. సబర్ రుకో జరా. సబర్ కరో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్యా జరా? రుకో జరా. నేను క్షమించేసిన, ఆగు. అంత కూడా ఎందుకమ్మా అంత తొందరపడుతున్నావు రూతు, కొద్దిగా ఆగు అని అంటే నేను ఆల్రెడీ క్షమించాను కాబట్టి సైతాన్ స్పీడ్గా వచ్చి టర్మని బ్రేక్ కొడుతుంది. ఏమైందిరా పోలేదంటే ఆడు క్షమించేసిండు భయ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah.
నేను ఫ్రాన్సినా మీ ఆయన గుర్తుకొస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం క్షమించామో మనలో చేదు ప్రవేశించడము అక్కడే ఆగిపోతుంది, అక్కడే ఆగిపోతుంది. కానీ ఏ చేదైతే మీకు వచ్చిందో ఆయన పెట్టిన గాయం వలన ఆ అనుభవం మాత్రం మర్చిపోవద్దమ్మా. నువ్వు మర్చిపోయినావు అనుకో, మళ్ళీ చికెన్ వండి పెడతావు, మళ్ళీ అదే ప్యాకెట్ తీసుకొని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో విజ్డమ్ ఆల్వేస్ రిమెంబర్స్ ద లెసన్. ఎవరు? యోసేపు. కానీ వాళ్ళు చేసింది మాత్రం మర్చిపోలే. Yes. వాళ్ళు చేసింది మాత్రం మర్చిపోలేదు. మీరు ఆదికాండం 45 అధ్యాయంలో మీరు చదువుకోండి తర్వాత. దట్ మెమొరీ హెల్ప్డ్ హిమ్ బికమ్ ఏ వైస్ రూలర్ ఇన్ ఈజిప్ట్. వాళ్ళ అన్నదమ్ములు చేసిన మోసం, వాళ్ళ అన్నదమ్ములు చేసిన అత్యాచారం తన మీద, తన అన్నదమ్ములు చేసిన ప్రతి ఒక్కటి అతను గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఒక గవర్నర్ అయ్యే విధంగా దీవించబడ్డాడు. ఆమేన్. సో ప్రతి గాయం ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటామో ఆ తప్పు మళ్ళీ చెయ్యం, ఆ ప్రమాదం మళ్ళీ రాదు, ఆ అవమానం మళ్ళీ రాదు, ఆ లాస్ మన బిజినెస్లో, మన జీవితంలో, మన కుటుంబంలో మళ్ళీ రాదు. ఎప్పుడైతే మర్చిపోతామో అది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే క్షమించావని మర్చిపోతావో, నువ్వు వాళ్ళని నమ్మినావు, వాళ్ళని నమ్మితే నువ్వు మోసపోతావు. చేసింది మళ్ళీ చేస్తాడు ఇతను. అందుకే యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించాడు, ప్రతి ఒక్కరికి ఆ స్వతంత్రం ఇచ్చాడు. కానీ నమ్మలే ఈయన మళ్ళీ చేయడని. పేతుర్ని తన శిష్యుడుగా తీసుకున్నాడు. అవునా కాదా? అవును బ్రదర్. వదిలేసిపోయిండా లేదా? వదిలేసాను. ఆయన తెలియదని చెప్పిండా లేదా? చెప్పిండు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో డోంట్ హోల్డ్ ద గ్రడ్జ్, హోల్డ్ ద లెసన్. ఆమేన్. వాళ్ళు చేసిన మోసాన్ని, చేసిన ద్రోహాన్ని, పెట్టిన నిందని మీరు పట్టుకోకండి, కానీ నేర్పించిన పాఠం మాత్రం మర్చిపోక సహోదరి. చాలా చేసిన బ్రదర్, నేను రికార్డ్ బ్రేక్ చేసిన, అది చేసింది నువ్వు మర్చిపోయి దానివల్ల వచ్చిన గాయం మళ్ళీ చేయి. కానీ నీ అనుభవం వల్ల వచ్చిన గుణపాఠంలో ఉండి, జ్ఞానంలో ఉండి, తెలివిలో ఉండి, ఇది రాకుండా, ఆ అవమానం, ఆ నింద, ఆ బలహీనతలు రాకుండా మళ్ళీ సాయం చేయి, మళ్ళీ లేవనెత్తు, మళ్ళీ పెళ్లి చేయి, మళ్ళీ వాళ్ళని దీవెనగా మార్చు. ఆమేనని చెప్పండి. ఆమేన్. కానీ నీలో ఉన్న అనుభవం మర్చిపోకూడదు. అనుభవం మర్చిపోయావా నువ్వు పడిపోతావు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ టీచెస్ us what? Who to trust. వేదనకరమైన బాధకరమైన ప్రతి ఒక్క అవమానకరమైనది ఏదైతే మనకు నేర్పిస్తుంది, ఇవన్నీ కూడా వేదన, బాధ, దుఃఖం, ఇవన్నీ కూడా మంచి గుణపాఠాలు నేర్పిస్తాయి. ఒక బాధలో పడ్డామంటే బాగా నేర్చుకొని రావాలి బయటికి. ఒక కష్టంలో ఉన్నావు, ఒక మోసంలో ఉన్నావు, ఒక మనల్ని బలహీనంగా అవమానపరిచారు, వెరీ గుడ్. ఏంటిది? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. అక్కడ నేర్చుకుంటే ఆ వేదన, గాయం, ఆ దుఃఖం, మొన్ననే కొట్టిండాక ఆ చెంపలు వాసిపోయినాయంట, మళ్ళీ ఇస్తావా జవాబు? ఇయ్యవు. ఇస్తే చెంపలు ఇంకొకటి పగులుతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు అట్లా జరుగుతలే, ఎదుటోడికే పగిలిపోతున్నాయి, వాళ్ళు దూరం ఉండి మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎప్పుడైతే ఈ బాధలు ఇవన్నీ పడి మనం గుర్తుపెట్టుకొని బయటకు వస్తామో అప్పుడు తెలుసుకుంటాం ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మాలి. ఎక్కడ వరకు గీత. ఆ పిల్ల గాడి నుంచి రాగానే ఎయ్ ఇట్లా అంటాం, అవునా లేదా? గట్టిగా అవును. అక్కడికి ఆగిపోతుంది పిల్ల. సో గీత గీయడం ఏం రేఖ అంటారు దాన్ని? ప్రైజ్ ద లార్డ్. మరి అదేవిధంగా మన హృదయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన హృదయాన్ని అంటే ఎదుటోడు కొట్టని అని ఇట్లా పెట్టుకుంటామా? అవ సిస్టర్ విక్టరీ చూడు ఇట్లా పెట్టుకొని కూర్చోండి. ఊరికే చెప్తా సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవునా కాదా? సో మనం ఏం చేస్తాం? మనల్ని మనం కాపాడుకోవడానికి, మన హృదయాన్ని మనం కాపాడడానికి వీ విల్ ప్రొటెక్ట్. హౌ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్, హౌ టు పుట్ ఏ బౌండరీ,
హూమ్ టు ట్రస్ట్, ఎవరిని నమ్మాలి, ఏ విధంగా అయితే గీత గీసుకోవాలి, అక్కడ దాకా ఈ అదుపు దాటొద్దు వాళ్ళు. మరి అదేవిధంగా వారిని ఎక్కడ దాకా మన హృదయం లోపలికి వచ్చి అదే గాయం ఎందుకు రానిచ్చినాం మా సుసైని ఆ అత్త అని రానిచ్చినట, పెట్టింది గల బత్తి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈసారి రానిస్తానా దాన్ని, నువ్వు చూడక్క ఏమైనా చేసుకో, నాకెందుకు, నీ ఇల్లు నీ ఇష్టం. అయిపోయిందా? ఏమైందని పక్క ఆమె అడుగుతుంది. ఏం కాలే, మొన్న చెప్పినా రావద్దు అని రానియకంటే మళ్ళీ తెప్పించుకుంది, ఆమె బాగా పెట్టిందిలే అంటారా లేదా? అంటారు. అమ్మా చెప్పండి. చూడండి, సో ఈసారి మీ హృదయానికి గాయం రాకుండా అదేవిధంగా దేవుని మీద ఎలా ఆధారపడాలి? ఎప్పుడైతే మనం క్షమిస్తామో, గుణపాఠం నేర్చుకుంటామో, దేవుని మీద ఎలా ఆధారపడదన్నది యోసేపు నేర్చుకున్నాడు. అన్నదమ్ములు మోసం చేసిండు, తీసుకెళ్ళి గోతులేసిండు, జీవితమే సర్వనాశనం అయిపోయింది. సామెతల గ్రంథం 22:3లో ప్రూడెంట్ మ్యాన్ ఫర్సీస్ డేంజర్ అండ్ హైడ్స్ హిమ్సెల్ఫ్. ఒక తెలివి గలవాడు, జ్ఞానవంతుడు అపాయంను చూచి దాక్కుంటాడంట. ఎక్కడి నుంచి దాక్కుంటాడు అపాయము? ఇప్పుడు సపోజ్ సిస్టర్ పుష్ప గన్ఫోర్డ్ నుంచి వస్తుంది అనుకోండి, అక్కడి నుంచి సిస్టర్ విక్టోరియా వస్తుంది. ఏం చేస్తారు? ఎవరో ఒకరు దాక్కోవాలి. ఇప్పుడు ఎవరు దాక్కుంటారు మీరు చెప్పండి. విక్టోరియా సిస్టర్. ఎందుకు? పుష్ప సిస్టర్ పేరెత్తితే మీకు అయిపోతుందనా? तुम्हारे डरो मत सिस्टर मैं सपोर्ट करता तुमको. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా? ఇప్పుడు కొంతమంది చూడండి, అక్కడి నుంచి ఒకరు వస్తున్నారంటే వీళ్ళు దాక్కుంటారు. అవునా కాదా? ఎంతమంది ఇలా దాక్కున్నారు? ఎవరు దాక్కోలేదు. మీకు దుష్మనులే లేరా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఊరికే ఎత్తండి, నిద్రపోయినరా లేదా అని చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి అంటే చూడండి, తెలివి గలవాడు. ఈ సహోదరి వల్ల నాకు అపాయం, ఈమె వల్ల బాధ, ఈమె వల్ల దుఃఖం, ఆడు చిన్నోడు కదా, ఆడు బద్మాష్గాడు అంటారు. ఎవరంటుంది ఇది? తల్లి. ఎవరు తల్లి? కన్న తల్లి. ఆ పిల్లోడిని కన్నా తల్లి. ఎవరన్నారు? సొంత తల్లి. సొంత తల్లి అంటుంది. జాగ్రత్తగా ఉంటుంది లేదా చిన్నోడితోటి, వాడి మీదనే ఉంటుంది చూడు కన్ను. పండుకున్నాడా? వీళ్ళిద్దరు పండుకుంటారు, ఆడ ఒక్కడే బద్మాష్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా తెలివి గలవాడు ఆయన చాలా జాగ్రత్తగా అంటే దాగుంటాడు. ఈ పొరపాట్లు మళ్ళీ కాకుండా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇఫ్ యు ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద సేమ్ ట్రాప్ అగైన్ అండ్ అగైన్. మీరు ఏదైనా మర్చిపోయారనుకో, ఏదైనా మర్చిపోతే మళ్ళీ పడ్డము. మళ్ళీ లేవడం. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పోతున్నాం అనుకోండి, పోతున్నారా? పోతున్నాం. 2 మెట్లు ఇంకా ఉన్నాయని మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది? పడిపోతాం. పడతామని అందరికీ తెలుసక్క. పండ్లు రాలి. ఆగో, ఏమి రాలుతుంది? పండ్లు. ఎందుకంటే మా ఎలిజబెత్కి పడ్డం చాలా ఇష్టం. నెలకు ఒకసారైనా పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలాగా 2 మెట్లే ఎక్కువ కాదు. 2 మెట్లు చాలు మనకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఫర్గివ్నెస్ డస్ నాట్ క్యాన్సల్ అకౌంటబిలిటీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్షమించబడ్డానంటే లెక్క ఇవ్వవా? పోనీ ఖర్చు అయిపోయింది అంటున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సిస్టర్ లెక్క రాస్తున్నారు కింద? లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. కింద లెక్క ఇవ్వవా అంటే కింద లెక్క రాస్తుందేమో అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చూడండి, పోనీ అమ్మ 10 జతలు కుట్టినావు కదా, ఖర్చు పెట్టినా అంటావు కదా. సరే ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టుకో, లెక్క అయితే అంటారా లేదా? అంటాం. ఇవాళ రేపు ఇంట్లో అడిగినట్టుందా లెక్క? ఉందా? మనమే అడుగుతాం ఉల్టా. సో క్షమించాను కానీ లెక్క మాత్రం చెప్పాలి, అకౌంట్ మాత్రం ఉంటుంది. అకౌంట్ ఎలా తీసుకుంటావు? ఎలా తీసుకుంటాం? భత్యము తీసుకొని, అవునాగా, మళ్ళీ మళ్ళీ చేస్తావా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా లెక్క. సో ఫర్గివ్నెస్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ గివ్ అకౌంట్. క్షమించాను కానీ
తీర్పు. నువ్వు తప్పు చేసిన దానికి లెక్క చెప్పు. ఎందుకు చేసినావు లెక్క అయితే అడగాలి. ఎప్పుడైతే లెక్క అడుగుతామో దేని వల్ల తప్పు చేశాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు సౌలు రాజుని చాలాసార్లు క్షమించాడు. కానీ ఎప్పుడు కూడా చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి అమ్మా, మీరేదో ప్రసంగం చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఏంటిది? గట్టిగా. ఎప్పుడు కూడా సౌలు దగ్గర ఉండలే. ఎవరి దగ్గర ఉండలే? సౌలు దగ్గర. ఎందుకంటే సౌలు దావీదు ఇద్దరేటిది? పాము, ముంగిస్. పక్కనుంటే ఏమవుతుంది? ముంగిస్ దగ్గర. ఇప్పుడు ఈ పక్కన ఉన్నారు, ఎవరు అనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. పామా ముంగిస్ అమ్మ? లే, ముఖం చూసి చెప్పండి. మీ పక్కన ఉన్నారు ఎవరు? ముంగిసా పామ? ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు చెప్తలేరు. అంటే మీ పక్కన అందరు పాములేనా? ప్రైజ్ ది లార్డ్. హీ కెప్ట్ డిస్టెన్స్ ఫర్ వాట్? ఫర్ సేఫ్టీ అండ్ విజ్డమ్. రక్షణ కోసం. ఎందుకంటే సౌలు దావీదుని ఎప్పుడు చూసినా చంపాలని ప్రయాసపడుతున్నాడు. మరి ఆయన దూరం పెడితేనే ఈయన ఏదైనా ఆలోచించగలుగుతాడు. పక్కనుంటే ఎప్పుడు చంపుతాడో ఏమో, ఉంటుందా లేదా? ఏమంటారు మీరు? ప్రైజ్ ది లార్డ్. సో అందుకే సౌలుని ఎప్పుడు కూడా దావీదు రాజు దూరంగానే పెట్టేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? 2 చేతులు పైకి. వినే వాళ్ళందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుడి మన దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. పాము ఎప్పుడు కాటేస్తుంది? దగ్గర ఉన్నప్పుడు. శాంతించండి కొద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కాటేస్తుంది? అంత దూరం ఉంది అనుకోండి పాము. ఎంత దూరం? ఏముంది ఇక్కడ? ఎవరు? ప్రైజ్ ది లార్డ్. సో దూరంగా ఉన్న పాము ఎప్పుడు మిమ్మల్ని కాటేయదు. దూరంగా ఉన్న పాము ఎప్పుడు కాటేయదు. దగ్గరున్న పామే కాటేస్తుంది. అర్థమైందా? ఎవరెవరు వేసిండు కాటు? ఇప్పుడు పీపుల్ హు ఆర్ ఫార్ విల్ నాట్ బిట్రే యూ. దూరంగా ఉన్న వాళ్ళు నిన్ను మోసం చేయరు, నిన్ను నిందించారు, నిన్ను వేధించారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను అవమానపరచరు. దగ్గరున్న వాడే కాటేస్తాడు. పక్కన చూపెట్టి, ఇట్లా చూపెట్టు తొందరగా, లేకపోతే ఆమె వేసేస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వేస్తారు కాటు? దగ్గరున్న. సో దోస్ హు ఆర్ వెరీ క్లోజ్. ఏ క్లోజ్? వెరీ క్లోజ్ ఫ్రెండ్ అక్క. చిన్నప్పుడు నుంచి వేస్తుంది చూడు పుష్కమని. ఎవరు వేసిండ్రు అంటే క్లోజ్ ఫ్రెండ్. ఎవరు వేసిండ్రు? క్లోజ్ ఫ్రెండ్. దూరంగా ఉన్నోళ్ళు, దూరంగా ఉన్న పాము నిన్ను కాటేయదు, నీ పక్కనున్న పామే నిన్ను కాటేస్తుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు మేము ఫ్యామిలీ. ఏంటిది ఫ్యామిలీ? నేను ఎట్లా అన్నా అట్లనే అనాలి. మేము ఫ్యామిలీ. కొంతమంది అంటలే, లేరేమో వీళ్ళకి ఫ్యామిలీ. ఏది గట్టిగానండి? మీరు ఇలా ఫ్యామిలీగా కూర్చొని అందరు మంచిగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? చేసిన తర్వాత ఒక్కరు బయటికి వెళ్ళండి, నలుగురు నీ గురించే చెప్తారు. ఆ స్వరూపన మాకు బాగా తెలుసులే. ఎట్లా తెలుసు? ఎలిజబెత్ ఆమె తెలీదా నీకు? తెలుసు. పామని భయపడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. సో యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ నీకు పుల్ల పెట్టేది వాళ్ళే. నీ దగ్గరుండి నువ్వు పైకి వెళ్ళకుండా నీకు పుల్ల పెట్టేది వాళ్ళే. నువ్వు ఇలా బయటికి వెళ్ళంగానే రాని నువ్వు బయటికి వెళ్ళామనుకో చెప్పేస్తారు, ఆమె నా మావీర హాస్పిటల్ ఎందన్నో దోచుకుందామా. అవునా కాదా? ఆ లక్ష్మమ్మ కింద కూర్చొని ఆమె ఇస్త్రీ చేస్తూనే ఉంటుంది. ఆమె ఏం సరిగా చేయదని చెప్పింది ఈమెనే. దూరం ఉన్నోళ్ళు ఎవరు కాటేయరు మనల్ని, మన పక్కన కూర్చున్నోళ్ళే. అందుకే నా పక్కన ఎవరు ఉండరు, సింగిల్గా ఉంటాను నేను. ఎందుకంటే నాకు తెలుసు పాములు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. కరెక్టా కాదా సిస్టర్? మనకు అనుభవం ఎక్కువ, ఫుల్ ఎక్స్పీరియన్స్.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది అనుకుంటారు ప్రేమ ఏంటిది? ప్రేమ. గట్టిగా చెప్పండి. ప్రేమ. లవ్. చాలా మందిని ప్రేమించే వాళ్ళని చాలా నమ్ముతారు. ఎవరిని? ప్రేమించే వాళ్ళని చాలా నమ్ముతారు. చాలా ప్రేమిస్తాడు నన్ను. ఎట్లా? చాలా ప్రేమిస్తాడు. ఎవరిని? నన్ను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు వందనం. యేసు వందనం. చాలా మంది అంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ప్రేమ ఉండడం వల్ల, ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడని భ్రమపడడం వల్ల మన జీవితం స్థిరపడదు. డోంట్ ట్రస్ట్ ఓన్లీ లవ్. ప్రేమకి ఏముండాలి తెలుసా? ప్రేమించే వ్యక్తి కంటే అధికంగా గౌరవించే వ్యక్తి నీకు ఉండాలి. ఏ పర్సన్ హూ సేస్ ఐ లవ్ యూ, లవ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఏ పర్సన్ షుడ్ హానర్ యూ. నిన్ను ఎదురు అడగొద్దు, నీకు ఎదురు మాట్లాడొద్దు, నీకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నీ ముందు నిలబడొద్దు. అతను నిజంగా ప్రేమించే వ్యక్తి. అది ప్రేమ అండి. ఐ లవ్ యూ, ఐ లవ్ డంపు కొట్టడం కాదు ప్రేమ. ప్రేమ విల్ నెవర్ డిసానర్. లవ్, ట్రూ లవ్ విల్ నెవర్ డిసానర్. ఇట్ విల్ ఆనర్ ఫస్ట్. అది ముందు గౌరవిస్తుంది, తర్వాత ప్రేమిస్తుంది. ప్రేమించే వ్యక్తిని అవమానపరచవు, నిందించవు, వేధించవు, బాధ పెట్టావు, బలహీనంగా మాట్లాడావు. అవునా కాదా? అవును బ్రదర్. ఇక్కడ మనం ఎక్కడున్నాం? ఏ క్లాస్లో ఉన్నాం ఇప్పుడు? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వాడా దొంగ నా కొడుకు. ఇదా మీ ప్రేమ? ఏం మసి సత్యమైన ప్రేమ. ఇదండి మన ప్రేమ. దీనికి విలువించి దేవునికి దూరం అవుతున్నామండి. ప్రేమకి గౌరవించే వ్యక్తి నిన్ను ఎప్పుడు నిరాశపరచాడు, నిన్ను వేధించాడు, నిన్ను అవమానపరచాడు, నిన్ను బాధ పెట్టాడు. పీపుల్ విల్ సే దే విల్ లవ్ యూ, బట్ ఇంటర్నలీ దే హేట్ యూ. ఆమేన్. ఇవి తెలియదండి. ఇదంతా విజ్ఞానం. పిచ్చి పడిపోతుంటాం మనం. నేను అంతగా ప్రేమిస్తున్నా, నాకు అందుకే ఏం చేసినా క్షమిస్తుందట. చచ్చిపోతావు రేపు నువ్వు. ప్రేమ కాదు, గౌరవం ఉండాలి. ఏ వ్యక్తి అయితే వ్యక్తిని గౌరవిస్తాడో అతన్ని ఎప్పుడు ఆదరిస్తాడు, ఎప్పుడు ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో యూ షుడ్ లెర్న్ టు ఆనర్, నాట్ డిస్రెస్పెక్ట్. ప్రైజ్ ది లార్డ్. సో పౌలు గారు ఫర్గేవ్ మార్క్. ఈ మార్క్, పేతురు వీళ్ళందరూ కూడా పౌలు గారిని దగ్గరికి రాని అని సపరేటెడ్ ఫర్ ఎ సీజన్, కొద్ది కాలం అతన్ని దూరం పెట్టారు. ఫర్గివ్నెస్ హీల్స్ ద హార్ట్, విజ్డమ్ గాడ్స్ ద ఫ్యూచర్. ప్రైజ్ ద లార్డ్. సో యోసెఫ్ ఏం చేశాడు? క్షమించాడు. ఈ ఫర్గేవ్ బట్ యూజ్డ్ విజ్డమ్. హీ టెస్టెడ్ హిస్ బ్రదర్స్ బిఫోర్ ట్రస్టింగ్ దెమ్ అగైన్. ఇప్పుడు చూడండి, యోసెఫ్ తన సహోదరుని క్షమించిండా? వాళ్ళు సాష్టాంగపడినరు. క్షమించిండా? క్షమించక ముందు వెళ్ళి నా తండ్రిని తీసుకొని రండి అని పరీక్ష పెట్టిండు. పరీక్ష పెట్టిన తర్వాత నమ్మిండు. క్షమించిండు కానీ నమ్మలే. క్షమించిండు కానీ నమ్మలేదు. సో మనం ఏం చేస్తాము? క్షమిస్తాం, నమ్ముతాం, మోసపోతాం. ఎందుకు క్షమించి మోసపోతున్నాం? ఎందుకు బాధపడుతున్నాం ఈరోజు? మనం క్షమించంటే జ్ఞానం లేక. ఏం లేక? మళ్ళీ పరీక్షించాము. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం. సో అతను వాళ్ళ యొక్క సగతు. అదే విధంగా డేవిడ్ సౌల్ నుంచి దూరం ఉన్న డేవిడ్ ఫర్గేవ్. ప్రైజ్ ద లార్డ్. సౌల్ బట్ నెవర్ వెంట్ బ్యాక్ టు లివ్ విత్ హిమ్. వై? జీసస్ అండ్ పీటర్. జీసస్ ఫర్గేవ్ పీటర్. యేసుని దేవుడు క్షమించిండా? ఎలా క్షమించిండు? ఎందుకు క్షమించిండు పేతురుని? పేతురు 3 సార్లు ఏమన్నాడు? నాకు సంబంధమే లేదు, ఆయన నాకు తెలియనే తెలియదు అన్నాడా లేదా? అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో మళ్ళీ పేతురు యేసుని తిరిగి చెప్పకుండా, నాకు తెలియదని చెప్పకుండా ఉండడానికి మళ్ళీ యేసయ్య 3 సార్లు పేతురుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? టెస్ట్ చేసిండా లేదా? 3వ సారి పేతురు ఏమన్నాడు? అయ్యా నీకు అన్నీ
తెలుసు. నేను మళ్ళీ బుకాంచనే. బుకాంచను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? మనం కూడా అలా మనం పరీక్షించాలి ఒక వ్యక్తిని. వీ హ్యావ్ టు టెస్ట్ ఎవ్రీబడి. దో యూ లవ్ ఎనీబడి వెరీ మచ్, చాలా అధికంగా ప్రేమించిన, కానీ పరీక్షించడం మాత్రం అది నీ భర్తే కావచ్చు. ఎందుకంటే తన వల్ల తన జీవితం నాశనం అవుతుంది, తన వల్ల నీ జీవితం నాశనం అవుతుంది, తన వల్ల నీ బిడ్డల జీవితం నాశనం అవుతుంది. నీ ఒక్కరి వల్ల, నీ అజ్ఞానం వల్ల కుటుంబం అంతా నాశనం. నువ్వు చాలామంది తల్లి పోనీ పోనీ అని పిల్లల్ని దాచిపెడితేనే ఉంటుంది. పెడతదా లేదా? పెడతదా లేదా? లాస్ట్కి ఏమైంది? నువ్వు అప్పుడే చెప్పి ఉంటే నేను అప్పుడే వాడిని చక్కగా చేస్తుండే. అవునా కదా? అంటాడా అనడా? అంటాడు. మీ ఇంట్లో అడిగిన వాళ్ళు లేరా? అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పుడే చెప్పుంటే బాగుండు వాళ్ళ డాడీకి. నేనే చేసినాక ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తావు? 2 ఆలగలు కొట్టి గమ్మున అయిపోతావు. అలాగా. సో కుటుంబం అంతా సర్వనాశనానికి కారణం నువ్వు అవుతున్నావు. ఇది చాలా మంచి గుణపాఠం అండి మనకి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. యేసువా వందనం. సో ఈరోజు మనమందరం కూడా విశ్వాసంతో కూడిన వాగ్దానం మనం దేవుడితో చెయ్యాలి. ఈ రోజు నుంచి నేను ఇలాంటి పనులు చేయ. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు నుంచి నా హృదయం చెప్పండి. ఈ రోజు నుంచి నా హృదయం ప్రతి ఒక్క చేదు నుంచి, ప్రతి ఒక్క కోపం నుంచి, ప్రతి ఒక్క వ్యతిరేకంగా వాళ్ళ మీద ఉన్న కోపం, క్రోధం, ద్వేషం పగగా మారి నేను తీర్చాలని కోరుకోను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు అందరు చెప్పాలండి. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరు ఎవరైతే నన్ను వేధించారో, నన్ను బాధ పెట్టారో, నన్ను బలహీనంగా మాట్లాడారో, వారిని నేను క్షమిస్తున్నాను. వారికి నా నుండి పరిపూర్ణ విడుదల దయచేస్తున్నాను. ఈ రోజు నుండి నాలో ఎలాంటి వేదన ఉండదు. ఈ రోజు నుండి నాలో ఎలాంటి బాధ ఉండను. ఈ రోజు నుండి నేను పొందుకున్న ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అనుభవం వల్ల విజ్ఞానంతో జీవిస్తాను. మళ్ళీ ఎలాంటి బాధలు, ఎలాంటి వేదన నా జీవితంలోకి, నా హృదయంలోకి, నా కుటుంబంలోకి నేను రానివ్వను. ప్రతి ఒక్క తప్పు ఇంకా మళ్ళీ నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను చెయ్యను, తిరిగి చెయ్యనివ్వను. ఈనాటి నుండి ఆధ్యాత్మికంగా విజ్ఞానం పొందుకొని మరి అదే విధంగా నేను జీవిస్తాను. నాకును, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భర్తకి, నా సంఘానికి, నా మినిస్ట్రీపై ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇక ముందు సాతాను ఎన్ని ఆయుధాలు ప్రయోగించాడో అదే మార్గంలోకి నేను తిరిగి నడవను. నేను క్షమిస్తాను. మళ్ళీ అదే తప్పు, అదే వేదన నా జీవితంలోకి రానివ్వను. తొందరపాటు వల్ల నేను ఆ స్వతంత్రాన్ని ఎవరికి ఇవ్వను. నేను ఇస్తాను స్వతంత్రం. విజ్ఞానం వలన, దేవుని ఆత్మ వలన, ఆధ్యాత్మిక జ్ఞానం వలన ఈనాటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధకుడుగా ఉంటాడు. ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క
బాధ ప్రతి ఒక్క బాధ నా గమ్యానికి ఒక గుణపాఠంగా ఉంటుంది. నేను ఈ రోజు క్షమించడం వలన స్వస్థత పొందుకున్నాను, జ్ఞానాన్ని పొందుకున్నాను, రక్షణను పొందుకున్నాను, ఎదుగుదలను పొందుకున్నాను. నా హృదయము క్షమించబడ్డది. నా మనసు ఎల్లప్పుడూ ప్రతి ఒక్క పాఠాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటది. ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. మరణి మనం పరిపూర్ణంగా దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ క్షణం మనం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాం. మీకు వ్యతిరేకంగా ఎవరెవరైతే మిమ్మల్ని వేధించారో, ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే బలహీనంగా మీ జీవితంలో మిమ్మల్ని వాడుకున్నారు, మీ మంచితనాన్ని, మీరు చేసిన మంచి మంచి కార్యాలను ఒకవేళ వాడుకొని మీ జీవితంలో ఏదైనా బలహీనము వాళ్ళు తీసుకొని వచ్చి ఉంటే ఈరోజు క్షమించమని. I forgive the person, but I will not forget the lesson. ప్రభా, నేను ప్రతి ఒక్క వ్యక్తిని క్షమిస్తాను, కానీ వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్న పాఠాన్ని మాత్రం మర్చిపోను. ఈ సమయం ప్రభా, నేను జ్ఞానంతో విజ్ఞానంతో బహుబలంగా కదలక మెదలక ప్రభా నీ కృప వలన నిలబడతాను. I forgive the person, but I will not forget the lesson. This time, O Lord, I am wiser, I am stronger, unshakable by God's grace. My dear people of God, may the Lord heal your heart completely. May His peace rest upon your mind. May the Holy Spirit give you wisdom to set boundaries, strength to forgive, and discernment to walk wisely. May your future be protected by God, and by the grace He guides you, and by the light. ఈరోజు మీ గాయాలన్నింటినీ ప్రభు యేసుక్రీస్తు తొలగించి మిమ్మల్ని శాంతి సమాధానంతో, జ్ఞాన విజ్ఞానంతో, సరిహద్దులతో జీవించే కృపతో దీవించునుగాక. కావాల్సిన శక్తి, కావాల్సిన విజ్ఞానం మీకు దయచేసి మీ భవిష్యత్తుని, మీ కుటుంబ భవిష్యత్తుని నిత్యమా తండ్రి దేవుడు కాచి కాపాడునుగాక. ప్రతి ఒక్క విషయంలో మీ జీవితంలో ఎలాంటి బలహీనతలు రాకుండా, సైతాన్ యొక్క ఆయుధాలు ఫలించకుండా నిత్యం తన సర్వంగ కవచం వేసి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు సదా సర్వదా మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించును. ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈరోజు వాక్యం బాగా నచ్చింది? నచ్చిందా లేదా? మరి చేతులు ఎవరైతే తెలియదు, ఒకటే రెండు వేసి అందరు ఎత్తిండ్రా? మీరు అక్కడ ఎత్తిండ్రు, నేను కేక్ చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. సో మీరందరూ ఆశ్చర్యపోతున్నారా కేక్ ఎందుకని? ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు? ప్రైజ్ ది లార్డ్.
అందరు ఆశ్చర్యపోతున్నారు కదా. అవును బ్రదర్. సో ఈరోజు మొదటి పుట్టినరోజు ఇయాన్ శామ్యుయల్ రెడ్డి. ఎవరిది? ఇయాన్ శామ్యుయల్ రెడ్డి. ఇయాన్ శామ్యుయల్ రెడ్డి. రెడ్డి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరో కాదు, రండి. మా హనీ వాళ్ళ తమ్ముడు. ఎవరు వాళ్ళ తమ్ముడు? హనీ వాళ్ళ తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తిప్పమ్మా కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఒకసారి వీడియో మీరందరూ చూడాలంటే నేను Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే ఈరోజు శామ్యుయల్ రెడ్డిది పుట్టినరోజు కాబట్టి మొట్టమొదటి సంవత్సరం మీ అందరి దీవెన తన మీద ఉండాలని మీరందరూ కూడా శామ్యుయల్ రెడ్డి దీవించాలన్నా వద్దా? దీవించాలి బ్రదర్. ఇయాన్ శామ్యుయల్ని మనం అందరము దీవించాలి. సో ఒక నిమిషం అందరం కూడా చప్పట్లతో ఈ పాటనే దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. Amen. But for the showers we plead. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Samuel. Happy birthday.
you. May God bless you. May God bless and keep you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హల్లెలూయా. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. సో ఒకసారి అందరం కూడా శామ్యూయల్ గురించి రెండు చేతులు పైకెత్తి ఆ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మన మధ్యలో పాస్టర్ డేవిడ్ గారు ఉన్నారు. శామ్యూయల్ గురించి మరి అదే విధంగా వాళ్ళ యొక్క డాడీ భాను రెడ్డి గురించి మరి దివ్య గురించి ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఈ సమయంలో మనమందరం కలిసి కుమారుడు మరి ఇయాన్ శామ్యూయల్ రెడ్డి కొరకు అలాగే తల్లిదండ్రుల కొరకు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీభవిస్తారు వారి మధ్యలో నేనున్నాను అనే మాట ఇచ్చిన దేవుడు మనతో ఉండగా మన దేవునికి కుమారుడిని సమర్పించి ఈ సంవత్సరం అంతట్లో ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వమని మనం అందరం కోరుకున్నాం. Amen. కలిసి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ రీతిగా సంఘముగా కూడి మీ కృపా సన్నిధి చేరే ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. కుమారుడు ఇయాన్ని నాయనా గడిచిన సంవత్సరమంతట్లో మీ కృపలో దాచి కాచి కాపాడి ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ధరింపజేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ పరిశుద్ధ నామానికే చెల్లిస్తున్నాం. నాయన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. గర్భఫలము మీరిచ్చే బహుమానము అని కుమారుడు ఇయాన్ శామ్యూయల్ రెడ్డిని మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ కృప కనికరము కటాక్షము కృప సన్నిధి కుమారుని పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన అన్ని విషయాల్లో కుమారుడు మీ జ్ఞానమందు దయయందు మనుష్యుల దయయందు ఆరోగ్యమందు వయస్సునందు కుమారుడు వర్ధిల్లునుగాక. నాయన మీ యొక్క కాపుదల మీ కంచె మీ సన్నిధి తనకు తోడుగా ఉండునుగాక. తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని వారి చేతి కష్టార్జితమును మీరు దీవించుమని ఆశీర్వదించుమని అన్ని విషయాలు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆశీర్వాదకరముగా ఈ కుటుంబము వర్ధిల్లునుగాక. తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు దీవించినందుకు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసినందుకు మా యొక్క హృదయపూర్వక ప్రార్థనలు మీరు అంగీకరించి అన్ని విషయాల్లో మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసినందుకు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి అందరం కూడా కూర్చుందాం. కేక్ తినకుండా వెళ్ళకండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. మేము ప్రత్యేకంగా శామ్యూయల్ని దేవునికే సమర్పించేసినాం. ఆమేన్. ఎవరికి సమర్పించాం? దేవునికే. చిన్నప్పుడు బ్యాప్టిజంలోనే అతన్ని తిరిగి దేవునికే ఇచ్చేసినాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి పుట్టినరోజు దేవునికే మహిమ, ఆమేన్. దేవునికే ఘనత, ఆమేన్. దేవునికే ఆరాధన. ఆమేన్. సో దేవుడు మీ అందరినీ కూడా దీవించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు మొదటి సంవత్సరం రోజు. సో పాస్టర్ కంటే ఇంకా గొప్పవాడు కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు. ఆమేన్.